మీ ఇద్దరు రెడ్లు చేసినారు. చేసిన తర్వాత ఈరోజు ఇలాంటి ఆరోపణ చేసేటప్పుడు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని పెట్టుకొని చెయ్యాలి. అంతేగాని ఏదో ఒకటి ఆరోపణ చేస్తే అది 4 రోజులు టీవీలో ప్లే అవుతుంటుందిలే. మీ ఛానళ్ళు ఉన్నాయి కదా, 2-3 ఛానళ్ళు, ఆ ఛానల్ నడుస్తుంటుందిలే. అసలు మనకు చెప్పేదానికి ఏమీ లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ నుంచి అన్ని తెచ్చుకొని ఇటు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఏదో ఒకటి బుడద చల్లాలా, ఏదో ఒకటి మనం ఏదో మాట్లాడితే 4 రోజులన్నా మన నెలలో 4 రోజులన్నా ఏదో ఛానల్ వస్తుంది. లేకుంటే అసలు మన ఛానల్ కూడా రావడం లేదు, కనుమరుగైపోతున్నాం. ఇది మీకున్న ఆలోచన. అలీబాబా ఒకడు, మీకున్న 11 మంది దొంగలు ఒకరు. ఇదందరూ ఇదే వ్యవహారం. సో దయచేసి మీరు అన్నట్టు 2019లో ఏం జరిగిందో డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఆ స్వామివారు మీ నోటే పరిగిచ్చారు. డెఫినెట్గా వచ్చే రోజుల్లో అన్ని గక్కిస్తాం. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా కూడా డిస్కషన్కి డీటెయిల్ డిస్కషన్ కావాలంటే రండి. ఎక్కడ తిరుపతి రమ్మంటాం, ఎక్కడ కూర్చుంటాం. మొత్తం డీటెయిల్స్ తెస్తాం. ఎక్కడెక్కడ ఏ మంత్లో ఎంతెంత వచ్చింది, ఎంతెంత ఖర్చు పెట్టినారు, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, మొత్తం ట్రాన్స్పరెన్సీ లెవెల్లో చూపిస్తాం. మీరు కూడా చేసే ఆరోపణలు అన్ని తీసుకురండి. ఫేస్ టు ఫేస్ తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, మాడదాం. బట్ ఆడికి తేలిపోద్ది కదా. ప్రజలందరూ కూడా ఎందుకు ఈ తలకాయ నొప్పులు, ఈ సోది వ్యవహారాలు. రండి, మీ ఇద్దరు చైర్మన్ రండి, మేము కూడా డీటెయిల్స్ అన్ని తీసుకొస్తాం, కూర్చుంటాం. ఫేస్ టు ఫేస్ నువ్వు ఎక్కడ జరుగుతుందో చెప్పు, మేము కూడా ఎక్కడ ఏం చేసేది దానికి ఆన్సర్ అక్కడే ఇస్తాం. ప్రెస్ మిత్రులు అందరూ ఉంటారు. మీ ఛానల్ పెట్టుకో, అన్ని ఛానల్ పెడదాం, అన్ని రకాలు చూపిద్దాం. ఓపెన్ డిబేటింగ్, లెట్స్ డూ ఓపెన్ డిబేట్. స్వామివారి గురించి ఎంత ఓపెన్ డిబేట్ చేసి ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటే అంత మంచిది. కాబట్టి వీఆర్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్ ఛాలెంజ్. నేను కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ వదులుతున్నా. మీరు మొత్తం డీటెయిల్స్ రండి తిరుపతి ప్రెస్ క్లబ్కి, మేము వస్తాం. మొత్తం డీటెయిల్స్ తీసుకొని కూర్చొని దాని గురించి డిబేట్ చేసి క్లోజ్ చేద్దాం అన్నమాట సిస్టమ్ దాన్ని. థ్యాంక్ యూ.